అందరికీ నమస్కారం. ఈరోజు జీవనయానంలో భాగంగా స్వామి వివేకానంద రాసిన వ్యక్తిత్వంపై కర్మ ప్రభావం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాము. కర్మ అనే పదం కృ అనే ధాతువు నుండి ఉద్భవించింది. సమస్త కార్యకలాప వ్యాపారము కర్మమే. కర్మ అనే శబ్దానికి సాంకేతికంగా కర్మఫలమని అర్థం ఉంది. తత్వశాస్త్రం ప్రకారం కూడా ఈ శబ్దానికి మన పూర్వకర్మల ఫలితమని అర్థం ఉంది. మన పూర్వజన్మ కర్మలు దీనికి కారణాలవుతాయి. కానీ కర్మయోగంలో పని అనే అర్థంలో మాత్రమే మనం కర్మ శబ్దాన్ని గ్రహించాలి. మానవ జీవిత పరమావధి జ్ఞానం. ప్రాచ్య తత్వశాస్త్రం ఈ ఆదర్శాన్ని జీవిత ఏకైక లక్ష్యంగా మన ముందు ఉంచింది. మానవ మనుగడ పరమావధి సుఖం కాదు, జ్ఞానం. సుఖ సంతోషాలకు అంతం ఉంది. సుఖమే పరమావధి అనుకోవడం భ్రాంతి. తమ అజ్ఞానం చేత మానవులు సుఖాన్ని అత్యున్నత ప్రాప్తి అనుకోవడమే లోకంలో వారు అనుభవించే కష్టాలన్నిటికీ మూల కారణం. కొంతకాలం గడిచాక మానవుడు తన గమ్యం జ్ఞానమే కానీ సుఖం కాదని, సుఖ దుఃఖాలు రెండూ సమంగా తనకు గుణపాఠాలు నేర్పుతాయని, తనకు మంచి ఎంత ప్రబోధకరమో చెడు కూడా అంతే ప్రబోధకరమని తెలుసుకుంటాడు. సుఖదుఖాలు అతడి మనోఫలకం మీద రకరకాల సంస్కారాలను ముద్రిస్తాయి. ఈ సంస్కారాలన్నిటి ఫలితమే మానవుడి శీలం, వ్యక్తిత్వ గుణ సంపద అనబడుతుంది. ఒక వ్యక్తి సౌశీల్యాన్ని పరిశీలిస్తే అది కేవలం అతడి సంస్కారాల, చిత్తవృత్తుల సముదాయమని తెలుస్తుంది. ఆ సౌశీల్యాన్ని నిర్మించటంలో సుఖదుఖాలు రెండూ సమపాలు వహిస్తాయని గ్రహించవచ్చు. మంచికి చెడుకు సౌశీల్య నిర్మాణంలో సమాన పాత్ర ఉంది. కొన్ని సందర్భాలలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది. లోక ప్రశస్తులైన మహాపురుషుల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే వారిలో ఎక్కువ మందికి సుఖం కంటే దుఃఖమే ఎక్కువ ప్రబోధకరమైనదని, సంపదల కంటే దారిద్ర్యమే జ్ఞానానంజనమైనదని, పొగడ్తల కంటే ఎదురు దెబ్బలే అంతఃతేజాన్ని వెలువరించాయని ఢంకా మ్రోగించి చెప్పగలను. జ్ఞానం వెలుపల నుండి జనించడం లేదు, అది మానవునిలోనే అంతర్నిహితమై ఉంది. మానవుడు తెలుసుకుంటున్నాడు అనడం కంటే వాస్తవానికి కనుగొంటున్నాడు, తెరను తొలగిస్తున్నాడు అనడమే మనస్తత్వ శాస్త్రోచితమైన భాష అవుతుంది. ఇలాగే మానవుడు అఖండ జ్ఞాన నిలయమైన తన ఆత్మను కప్పి ఉన్న అజ్ఞానావరణను తొలగించుకొని తన ఆత్మను కనుగొనటే నిజానికి అతడు నేర్చుకొనుట. న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటేషన్ ఆవిష్కరించాడని అంటాం. అది అతడి కోసం నిరీక్షిస్తూ ఒక మూల కూర్చుని ఉందా? అది అతడి మనస్సులోనే ఉంది. సమయం రాగానే అతడు దానిని కనుగొన్నాడు. ప్రపంచం ఇంతవరకు గ్రహించిన జ్ఞానమంతా మనస్సు నుండే ఉత్పన్నమవుతుంది. అనంత విశ్వభాండాగారం నీ మనస్సులోనే ఉంది. మనస్సును పరిశీలించుకుందామనే తలంపును స్ఫురింపజేసేది, పరిశీలించుకునే అవకాశాన్ని సమకూర్చేది మాత్రమే బాహ్య ప్రపంచం. కానీ అధ్యయన విషయం ఎల్లప్పుడూ నీ మనస్సే అవుతుంది. యాపిల్ పండు రాలడం న్యూటన్కు ఒక సూచన మాత్రమే. అతడు తన మనస్సును అధ్యయనం చేసి అంతకు ముందే దానిలో ఉన్న భావ పరంపరను క్రమపద్ధతిలో అమర్చుకోగానే అతడికి వాటిలో కొత్త సమన్వయం స్ఫురించింది. దీనినే మనం గురుత్వాకర్షణ నియమం, లా ఆఫ్ గ్రావిటేషన్ అంటున్నాము. ఈ సమన్వయం యాపిల్ పండులోనో, భూగర్భంలోనో, మరి దేనిలోనో లేదు. జ్ఞానమంతా వ్యవహారికం కానీ పారమార్థికం కానీ మానవుడి మనస్సులోనే ఉంది. అనేక సందర్భాలలో ఇది మరుగున పడి ఉండి బహిర్గతపరచబడుతుంది. ఈ తెర క్రమంగా తొలగింపబడినప్పుడు మనం నేర్చుకుంటున్నాం అంటాం. ఈ తెర ఎంత ఎక్కువగా తొలగితే జ్ఞానం అంత ఎక్కువ కలుగుతుంది. ఏ వ్యక్తిలో నుండి ఈ తెర తొలగించబడుతున్నదో అతడే జ్ఞానాభివృద్ధి చెందుతున్న మానవుడు.
ఎవరి మీద ఈ ఆవరణ దట్టమై ఉంటుందో అతడు అజ్ఞాని. ఎవరి మీద నుండి అది పూర్తిగా తొలగిపోతుందో అతడే సర్వజ్ఞుడు. పూర్వం సర్వజ్ఞులు ఉండేవారు, ఇక ముందు కూడా ఉద్భవిస్తారని, రాబోయే యుగాలలో అసంఖ్యాకంగా ఉంటారని నా నమ్మకం. మనస్సులో జ్ఞానం చెకుముకి రాయిలో అగ్ని పుట్టించే ఒక విధమైన రాయి, దాగిన అగ్ని వలె ఉంటుంది. బాహ్య ప్రపంచం అనేది దానిని స్ఫురింపజేసి వెలువరించే ఒరిపిడి మాత్రమే. మనల్ని మనం నెమ్మదిగా పరిశీలించి చూసుకుంటే మన కన్నీళ్ళు, మందహాసాలు, సంతోషాలు, దుఃఖాలు, నవ్వులు, ఏడ్పులు, ఆశీర్వచనాలు, శాపాలు, స్తుతులు, నిందలు ఇవన్నీ మన నుండి వెలువడినవి అని మనకు స్పష్టమవుతుంది. వీటన్నిటి ఫలితమే మన ప్రస్తుత స్థితి. ఈ అభిఘాతాల మొత్తం కర్మ అనబడుతుంది. ఆత్మను సృజించి ఆత్మ తేజాన్ని వెలువరించేది, ఆత్మకు ఉన్న శక్తి జ్ఞానాలను బహిర్గతపరచేది అయిన ప్రతి మానసిక భౌతిక అభిఘాతము కర్మయే. కర్మ శబ్దం ఇక్కడ విపులార్థంలో ప్రయోగించబడింది. ఇలా మనం నిరంతరం కర్మ వనరుస్తున్నాం. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది కర్మ. మీరు వింటున్నారు, అది కూడా కర్మే. మనం ఊపిరి పీలుస్తున్నాం, ఇది కర్మ. నడుస్తున్నాం, ఇది కర్మే. మన శారీరక లేదా మానసిక కార్యకలాపమంతా కర్మమే. వాటి ముద్రలు మనలో నిలిచి ఉంటాయి. ఇది స్వామి వివేకానంద కర్మయోగంలో వివరించినటువంటి విషయము. మిగిలినటువంటి భాగము తరువాత ఎపిసోడ్లో.